పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, నరేంద్ర మోడీ 2 అడుగులు వెనకకేసిండు. ఇందులో నో డౌట్ ఇది కాక్రోచ్ పార్టీది ఘన విజయం అని కొంతమంది, నరేంద్ర మోడీకి చెంపదెబ్బ పెట్టు లాంటిది అని చెప్పేసి మరికొంతమంది, రకరకాలుగా కొందరైతే భరతమాతను విపరీతంగా అవమానపరుస్తున్నారు గలీజ్గా. ఇది ఇక్కడ కాదు మిత్రులారా, పాకిస్తాన్లో కూడా సెలబ్రేషన్స్ అవుతున్నాయి, బంగ్లాదేశ్లో కూడా సెలబ్రేషన్స్ అవుతున్నాయి. మరి ఇది నిజంగా కాక్రోచ్ జనతా పార్టీ విజయం అంటే నేను ఓపెన్గా చెప్తాను మిత్రులారా. జింజీల విజయం అంటారు, కాక్రోచ్ జనతా పార్టీ విజయం అంటారు, నెక్స్ట్ బీసీల మీద ఉద్యమం అంటారు, నెక్స్ట్ రిజర్వేషన్లను ఎత్తివేసే ఉద్యమం అంటారు, నెక్స్ట్ ఇక్కడ బండి సంజయ్ను రాజీనామా చేయమంటారు, ఇంకెవరిలో రాజీనామా చేయమంటారు. ఇవన్నీ కూడా చూసుకుంటే మిత్రులారా నాకు క్లియర్గా అర్థమైంది ఒకటే, దీనికి పూర్తి బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎవరైతే రాష్ట్ర నాయకులరో అందరూ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఒక్క తెలంగాణ కాదు మిత్రులారా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ, ప్రతి ఒక్క రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలి. నరేంద్ర మోడీని 2 అడుగులు వెనుకకేయించినందుకు సిగ్గుపడాలి మనం. ఎందుకంటే ఇట్లా సోషల్ మీడియా ఎడబైంది తెలంగాణలో. ఇవాళ మనం రీల్స్ చూస్తా అంటే మొత్తం కాక్రోచ్ జనతా పార్టీ. అదే అక్కడ జరిగిన విధ్వంసం చూపించగలిగినలా మీరు సోషల్ మీడియాలో? మీరు గొంతెత్తి మాట్లాడగలిగినరా? కారణం ఏంటంటే మిత్రులారా, ఇక్కడ సంస్థాగతంగా అంటే తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఎక్కడ చూసినా సంస్థాగతంగా ఏంటంటే భజన చేసేటోళ్లకు పదవులు ఇవ్వడం, భజన చేసేటోళ్లకు టికెట్లు ఇవ్వడం, రాంగ్ రిపోర్ట్స్ తీసుకుపోయి నేషనల్ పార్టీకి సబ్మిట్ చేయడం, ఈ దరిద్రం ఉన్నది. ఈ దరిద్రం పోతే భారతీయ జనతా పార్టీకి అసలు 12 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ వెనుకకు అడిగేసిందంటే ఇది మొదటిసారి. దానికి మనందరం సిగ్గుపడాలి. ఏ ఒక్కరు కూడా ప్రొటెస్ట్ సరిగ్గా చేయలే మిత్రులారా, ఎదురు దాడి చేయలే సోషల్ మీడియాలో. ఎక్కడ పోయినాయి మీ సోషల్ మీడియా అకౌంట్లు? ఎక్కడ ఉన్నారు మీరు? కేవలం పదవుల కోసం ఎవరన్నా నాయకులు వస్తే పక్కకు నిలబడి ఫోటోలు దిగి పేపర్లు వేసుకునేందుకు తప్ప దేనికి పని చేయరు మీరు. మీరు లొల్లులు పెట్టుకోండు, కొట్లాటలు చేసుకున్నాడు, ఐకమత్యంగా ఉండకపోవడం, మీకో వర్గం మాకో వర్గం, మీ దరిద్రపు కొట్టు ఈ వర్గాలు కాబట్టి భారతీయ జనతా పార్టీ సంకనాగిపోతుంది. దీనికి సిగ్గుపడాలి మీరందరూ. ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ కాదు, నరేంద్ర మోడీ తప్పితే ప్రతి ఒక్కరు రాజీనామా చేయాలి. నాకైతే అనిపిస్తాను మిత్రులారా, ఏం మనుషులే మీరు? దేశం కోసం, ధర్మం కోసం అని నరేంద్ర మోడీ పోతే మీరు మీ యొక్క వ్యక్తిగత స్వార్థాల కోసం, పదవులు అనుభవించడం కోసం, ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం నరేంద్ర మోడీని 2 స్టెప్పులు వెనకకేసిరు. ఇజ్జత్ అనిపించాలి, నరేంద్ర మోడీని గెలిపియాలి. మీకు దమ్ముంటే ఏ స్వార్థం లేకుండా నరేంద్ర మోడీ పనిచేస్తాడు, సిగ్గు అనిపించాలి మనకు మిత్రులారా. కారణం ఏంటంటే ఒక్కటి మిత్రులారా, ఇవాళ భజన చేసేటోళ్లకు పదవులు, వాడు గట్టిగా మాట్లాడడానికి పదవులు ఇవ్వాలి, గట్టిగా మాట్లాడేటోడు ఎదురుదాడి చేసి ఇవ్వాలి. ఒక్క కాక్రోచ్ జనతా పార్టీ గంట నరేంద్ర మోడీ 2 అడుగులు వెనకకేసిందంటే ఒక్కసారి ఆలోచించండి. సోషల్ మీడియా రీల్స్ చూడండి. అలవాటు లేకపోతే మీ పక్కకున్న పిఎల్ను వీళ్ళ పెట్టుకొని రీల్స్ చూడండి. రీల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది దేశంలో ఏం జరుగుతుంది, నరేంద్ర మోడీ పైన ఏం జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ మీద ఏం జరుగుతుంది, దేశం మీద ఏం కుట్ర జరగబోతుంది అనేది క్లియర్గా మీ కంటికి కనబడుతుంది. ఇవాళ బీఆర్ఎస్ రెచ్చిపోతుంది తెలంగాణలో, కాంగ్రెస్ రెచ్చిపోతుంది, ఇవాళ తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలు రెచ్చిపోతానంటే కారణం ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులు కాదా? ఇవాళ కార్యకర్తలు మొత్తం ఈ పక్షం పోవాలన్నా ఆ పక్షం పోవాలన్నా పార్టీ ఎప్పుడు పైకి వస్తుంది. ఏడిసే పరిస్థితి మిట్లారా, చాలా బాధ అనిపించే పరిస్థితి. ఎంత అవహేళన చేస్తారు. నరేంద్ర మోడీని ఒకటి సంపుతానంటాడు, రాళ్ళందుకొని కొట్టిన వీడియోలు వైరల్ కావు, రాళ్లతో కొట్టిన వీడియోలు, భరతమాతను అవమానించిన గలీజ్గా అవమానించే వీడియోలు ఎక్కువ వైరల్ కావు. ఎక్కడ పోయిందా మీ సోషల్ మీడియా? ఆస్తులు సంపాదించుకోర్రి, కట్టగట్టుకొని పైకి పోర్రి దరిద్రులారా. మీ బతుకులు నాకైతే గలీజ్ అనిపిస్తుంది మిత్రులారా. నరేంద్ర మోడీ 2 అడుగులు వేసిందంటే సిగ్గుగా ఫీల్ కావాలి మనం. ఇలా ఎక్కడ పోయిందా మీ సోషల్ మీడియా? పెళ్లి పోతే సోషల్ మీడియా, పెడాకులకు పోతే సోషల్ మీడియా, దినాలకు దింపుడు గల్లాలకు సోషల్ మీడియా. ఎక్కడ పోయిందా మీ సోషల్ మీడియా? 7,000 జిల్లా అధ్యక్షులు, 7,000 రాష్ట్ర అధ్యక్షులు చూసుకుకుండా పోతే నాయకులు, రాష్ట్ర నాయకులు పదవులు కావాలి మీకు. విజిటింగ్ కార్డులలో పెట్టుకొని నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, జనరల్ సెక్రటరీ చెప్పుకోవడానికి మీకు పదవులు కావాలి. ఎమ్మెల్యేలు అని చెప్పుకోవడానికి గాలి వస్తే ఎమ్మెల్యే కావాలని చూసే ఫాల్తు గాలు ఈ రాష్ట్రంలో ఉన్నంతసేపు, ఈ దేశంలో ఉన్నంతసేపు మనం బాగుపడడం చాలా కష్టం. గాలి రావాలి వీళ్ళకు. నరేంద్ర మోడీ కష్టపడితే వీళ్ళకు ఎమ్మెల్యేలు కావాలి, నరేంద్ర మోడీ కష్టపడితే వీళ్ళు ఎంపీలు కావాలి. దానికోసం ఎదురు చూపులు, ఇజ్జత్ అనిపించాలి. బాధ అనిపిస్తుంది మిత్రులారా, చాలా బాధతో చెప్తున్నా. ఇవాళ జరిగింది ఏం తెలుసా? ధర్మేంద్ర ప్రధాన్ తప్పు చేయడం కాదు మిత్రులారా, తప్పని పరిస్థితులలో ధర్మేంద్ర ప్రధాన్ని 2 అడుగులు వెనుకకేసి రాజీనామా చేయమన్నారు. కారణం ఏంటంటే దేశంలో విచ్ఛిన్న కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అందరికి అర్థమైపోయింది. రేపు పొద్దున ఇదే గనక కొనసాగుతా ఇప్పటి వరకు దేశంలో విపరీతమైన అల్లర్లు మిత్రులారా, అల్లర్ల కోసం ప్రయత్నం చేస్తారు. ఎదురుదాడి చేసే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సైనికులు కరువైన మిత్రులారా. ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్ని రాష్ట్రాలలో ఏంటంటే షోపుడ కండువాలు వేసుకొని తిరిగేటోళ్ళు. ఒక్కసారి ఆలోచించాలి. ఒక్క యోగిని చూసి నేర్చుకోర్రి.
తమిళనాడు వీకింది, ఈడ తెలంగాణ వీకింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే గుండు సున్నా వచ్చే అవకాశం ఇట్లా. అటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. నేను చెప్తే బాధ అనిపిస్తుంది మీకు. కళ్ళు తెరవండి, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మనస్ఫూర్తిగా పనిచేయండి, కలిసికట్టుగా పనిచేయండి. కుళ్ళు కుతంత్రాలు మనసులో పెట్టుకొని పనిచేస్తే సంకనాగిపోయి అడుక్క తింటారు ఒక్కొక్కడు. దరిద్రులారా, ఓపెన్ గా చెప్తున్నా మిత్రులు. ఒక రాష్ట్రం గురించి మాట్లాడితే నేను చాలా రాష్ట్రాలలో మిత్రులారా ఈ అడ్డమైన ఈ గ్రూపులు, ఈ రాజకీయాలు, ఈ దరిద్రం నరేంద్ర మోడీని ఓడగొట్టింది. ఎలా భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్ని రాష్ట్రాలలో చోద్యం చూస్తున్న సోషల్ మీడియా, మీకు సోషల్ మీడియా వింగులు, మీ బొందల వింగులు, ఇవా మీ దరిద్రం మిత్రులారా. నా ఆవేదన చెప్తారా, దయచేసి ఖచ్చితంగా ఈ యొక్క వీడియో నిజంగా నేను మాట్లాడింది కరెక్టే అనిపిస్తే ఒక్క కామెంట్ రాయండి మిత్రులారా. కామెంట్ రాసి ఒక 10 మందికి షేర్ చేయండి. కనీసం దేశం కోసం, ధర్మం కోసం ఈ పనన్నా చేయండి. ఇంకనన్నా మనకు సిగ్గు వస్తుంది. కొంతమందికి పెళ్లిలకు పోతే, పెటాకులకు పోతే పూల బొకేలు ఇస్తే ఆ ఆఫీసర్ని కలిసిన, ఈ ఆఫీసర్ని కలిసిన ఫోటోలు పెట్టుకొని ఫేస్బుక్లో పెట్టుకునే వాళ్ళందరికీ సిగ్గు అనిపించాలి. ఈ యొక్క దరిద్రం పోవాలంటే ఇటువంటి దరిద్రులను పీకి పడేయాలి, పక్క పెట్టాలి. ఇప్పటికైనా మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు ప్రక్షాళన అనేది జరగాలి భారతీయ జనతా పార్టీ. లేకపోతే చాలా ప్రమాదం మిత్రులారా. రాబోయే 2 సంవత్సరాల్లో చాలా ప్రమాదం పొంచి ఉన్నది. కళ్ళకు గట్టినట్టు కనబడుతుంది. ఇలా సోషల్ మీడియా మొత్తం కూడా మనకు లేదు మిత్రులారా, అవతలి వాళ్ళకే ఉన్నది. ఇక గాలి రావాలి, గాలి ఎత్తే గెలుస్తాం, హోంమంత్రి అవుతాం. ఆయనే హోంమంత్రి అవుతానంటాడు. ఆయన ఎక్కడి నుంచి అవుతావు నువ్వు? ఎమ్మెల్యేగా ఫస్ట్ టికెట్ తెచ్చుకో. ఫస్ట్ ఈ దరిద్రం పోవాలి. సో మిత్రులారా, దయచేసి నా ఆవేదన అర్థం చేసుకుని ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.